హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఏపీ ఎస్ఏ1 మ్యాథ్స్ టాప్ 10 లాంగ్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా మ్యాథ్స్ సిలబస్. మ్యాథ్స్లో 8 చాప్టర్స్ ఉన్నాయి ఎస్ఏ1కి. అవేంటి అంటే రియల్ నంబర్స్, సెట్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, పాలినామియల్స్, కోఆర్డినేట్ జామెట్రీ, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, టూ వేరియబుల్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో మ్యాథ్స్లో 100 మార్క్స్ ఉంటాయి, డివైడెడ్ ఇంటూ 4 సెక్షన్. సెక్షన్ 1లో 12 మార్క్స్, సెక్షన్ 2లో 8 క్వశ్చన్స్ అడుగుతాడు, 2 మార్క్స్ ఈచ్, 16 మార్క్స్. సెక్షన్ 3లో 8 క్వశ్చన్స్ అడుగుతాడు, 4 మార్క్స్ ఈచ్, 32 మార్క్స్. ఫస్ట్ 3 సెక్షన్స్లో ఎలాంటి చాయిస్ ఉండదు స్టూడెంట్స్, వీ నీడ్ టు అటెంప్ట్ ఆల్. సెక్షన్ 4 మాత్రం లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ అడుగుతాడు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్, 40. సో లాట్ ఆఫ్ వెయిటేజ్ ఫర్ లాంగ్ ఆన్సర్స్, 40 మార్క్స్. సో మనం ఈ వీడియోలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ అడుగుతాడు, దానికి ఎలా ఆన్సర్ చేద్దాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. Draw the graph of x square minus 5x plus 6. సో ఇది పాలినామియల్లో గ్రాఫ్ రాయాలంటే స్టూడెంట్స్ ఈ విధంగా టేబుల్ తీసుకొని -3, -2, -1, 0, 1, 2, 3, 4 రాసుకొని, ఒకవేళ x వాల్యూ -3 అయితే y వాల్యూ 30 అవుతుంది. ఎలా అంటే x ప్లేస్లో -3 రిప్లేస్ చేయాలి. సో -3 స్క్వేర్ 5 ఇంటూ 5x కాబట్టి 5 ఇంటూ -3 ప్లస్ 6. -3 స్క్వేర్ వాల్యూ ఇస్ +9, minus into minus is plus 5 3s are 15 plus 6 which is 30. So x -3 అనుకుంటే y వాల్యూ 30. సో పాయింట్ విల్ బికమ్ -3, 30. అలాగే x ప్లేస్లో -2 పెట్టుకుంటే y వాల్యూ 20 వస్తుంది. పాయింట్ -2, 20. If you keep -1 in the polynomial, y will become 12. Point is -1, 12. x ప్లేస్లో 0 పెట్టుకుంటే y 6. x ప్లేస్లో 1 పెట్టుకుంటే y will become 2.12. x ప్లేస్లో 2 పెట్టుకుంటే y 0 వస్తుంది, 0.20. x ప్లేస్లో 3 పెట్టుకుంటే y వాల్యూ 3 వస్తుంది కాబట్టి 0.30. x ప్లేస్లో 4 పెట్టుకుంటే y 2 వస్తుంది కాబట్టి 0.42. ఈ అన్ని పాయింట్స్ని మనము గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. -2 20, xలో -2, yలో 20 ఇక్కడ ప్లాట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ -1, 12. సో xలో -1, yలో 12 ఇంటర్సెక్షన్ ఎక్కడైతుందో దట్ ఈస్ ద పాయింట్. సో -1, 12 ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లాట్ చేయాలి. నెక్స్ట్ 0, 6. x 0, y 6 కాబట్టి యూ హ్యావ్ టు ప్లాట్ హియర్. 1, 2. సో x1, y2 హియర్. 2, 0. x యాక్సిస్ 2, y యాక్సిస్ 0 కాబట్టి పాయింట్ ఇక్కడ ఉంటుంది. 3, 0. x3, y0 కాబట్టి పాయింట్ ఇక్కడ ఉంటుంది. 4, 2. x4, y2. ఒకసారి పాయింట్స్ని ప్లాట్ చేశాక ఈ పాయింట్స్ని టచ్ చేస్తూ ఒక కర్వ్ని ఈ విధంగా డ్రా చేయాలి. దీన్నే మనము పారాబోలా అంటాం అనమాట. సో ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్లో ఎక్కడైతే కలుస్తుందో దట్ ఆర్ ద జీరోస్. సో ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్కి 2 దగ్గర 3 దగ్గర కలుస్తుంది కాబట్టి జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఆర్ 2 and 3. లీనియర్ ఈక్వేషన్స్లో గ్రాఫ్ అడుగుతాడు. ఏ విధమైన గ్రాఫ్ అడిగినా ప్రొసీజర్ రిమైన్స్ సేమ్ స్టూడెంట్స్. ఫస్ట్ 2x + y - 4 = 0 తీసుకొని ఈ విధమైన ట్రూత్ టేబుల్ తీసుకోవాలి. ఎప్పుడు x 0 అనుకోవాలి, y వాల్యూ విల్ బికమ్ 4. ఎందుకు x 0 అనుకుంటే y 4 అవుతుందో చెప్తాను. సో 2x + y - 4 = 0 కాబట్టి x మనం 0 అనుకున్నాం. ఎప్పుడు 0 అనుకోండి స్టూడెంట్స్. ఓకే, వీ కెన్ టేక్ ఎనీ వాల్యూ, క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. 2 × 0 0 అవుతుంది కాబట్టి -4 goes to that side, +4. So y value is 4. So when x is 0, y will become 4. ఇప్పుడు సెకండ్ టైం అనుకోవాలి, y 0 అనుకోవాలి. సో ఈక్వేషన్ రాసుకోండి. 2x + y - 4 = 0. సో 2x + y 0 అనుకున్నాం కాబట్టి వాల్యూ ఏం ఉండదు yకి. సో 2x - 4 = 0. -4 అక్కడ సైడ్ పోతే +4 అవుతుంది. 2x = 4, x = 4/2 which is 2. సో y 0 అనుకుంటే x 2. సో మనం పాయింట్స్ని రాసుకోవాలి. ఎప్పుడు పాయింట్స్లో ఫస్ట్ x ఉండాలి, తర్వాత y ఉండాలి. సో 2, 0 అండ్ దిస్ పాయింట్ ఈస్ 0, 4. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ యూ హ్యావ్ టు ప్లాట్ ఇన్ ద గ్రాఫ్. 0, 4 ఎక్కడ ఉంటుంది? x 0 కాబట్టి yలో 4 చూసుకోవాలి. yలో 4 ఇక్కడ దిస్ పాయింట్. అండ్ x2, y0. y0 ఉంది కాబట్టి ఇగ్నోర్, xలో 2. సో xలో 2, దిస్ ఈస్ ద పాయింట్. సో దిస్ ఈస్ 2, 0, 0, 4. ఒక లైన్ ఈ విధంగా డ్రా చేయాలి. సో దిస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ 2x + y - 4 = 0. ఈ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్లో స్ట్రైట్ లైన్ స్టూడెంట్స్. సో 2 పాయింట్స్ సరిపోతుంది. యూ కెన్ టేక్ థర్డ్ పాయింట్ ఆల్సో, బట్ యూ విల్ గెట్ ఎ స్ట్రైట్ లైన్ లైక్ దిస్. సో సెకండ్ ఈక్వేషన్ x + y - 3 = 0. సేమ్ ప్రొసీజర్, x 0 తీసుకోవాలి. x 0 తీసుకుంటే y - 3 = 0 వస్తుంది. సో y = 3. సో x 0 అయితే y 3, పాయింట్ ఈజ్ 0, 3. ఇప్పుడు y 0 అనుకోవాలి స్టూడెంట్స్. y 0 అనుకుంటే 0 అయిపోతుంది కాబట్టి x - 3 = 0,
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 అక్కడ పోతే +3. సో పాయింట్ ఏంటి 3, 0. 0, 3 పాయింట్ని గ్రాఫ్లో ప్లాట్ చేయాలి. దిస్ ఈజ్ 0, 3. సో అండ్ 3, 0 ఎక్స్లో 3 వై 0 కాబట్టి పాయింట్ లైస్ ఇయర్. సో ఈ విధమైన సో నవ్ యూ హ్యావ్ టు డ్రా ది లైన్ టచింగ్ దిస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ని టచ్ చేసినట్టు ఒక లైన్ డ్రా చేస్తే బ్లూ లైన్ ఈజ్ ద x plus y minus 3 is equal to 0 is a straight line. So these two straight lines are meeting at this point. ఈ రెండు straight line ఇక్కడ కలుస్తుంది కాబట్టి x is equal to 1, y is equal to 2. A point పేరు 1, 2. Intersection of these two lines lies at 1, 2. So x is 1, y is equal to 2 is the solution for the given pair of linear equations. If a is equal to x such that ఇలా 2 డాట్స్ ఉంటే మనము x such that అని పిలవాలి. x is a prime number, x less than 10, and b is equal to x such that x is a factor of 6. Then find a intersection b, a union b, a minus b, and also b minus a. These are the possible questions we can ask for long answers. Long answers లో a union b, a intersection b, a minus b, b minus a ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మొదటిగా లాంగ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో x ఈజ్ అ ప్రైమ్ నంబర్ లెస్ దెన్ 10. సో ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 10 కాబట్టి మనకి ప్రైమ్ నంబర్స్ 10th క్లాస్లో కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడో ఒకటి కంపల్సరీగా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో దీస్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 30. ఐ మీన్ లైక్ 31 కూడా ఇంక్లూడ్ చేశాను సో దట్ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఈ ప్రైమ్ నంబర్స్ యూ హ్యావ్ టు బై హార్ట్ కంపల్సరీగా మనకి ఎక్కడో ఒక దగ్గర బోర్డ్ ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు బై హార్ట్. ఐ రిపీట్ వన్స్ అగైన్ 2, 3, 5, 7, 9 ఉండదు. ఎందుకంటే 9 ఈజ్ ఏ ఫ్యాక్టర్స్. 3 ఈజ్ ఆ 9th. అది వేరే టేబుల్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. సెట్స్లో ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2. 2 అనేది ఈవెన్ నెంబర్ బట్ ఆల్సో ప్రైమ్ నెంబర్. ఇది ఒక్కటే ఈవెన్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అయ్యేది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. 2 ఈజ్ ఎ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31. సో x such that x is a prime number less than 10 అనేది సెట్ బిల్డర్ ఫామ్. మనం ఫస్ట్ రూస్టర్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. సో ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 10 ఏంటి 2, 3, 5, 7. ఇక్కడ 11 రాయొద్దు ఎందుకంటే 10 కంటే తక్కువ అడిగాడు కాబట్టి దిస్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 10. సో x ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 6. సో 6 ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్స్ ని మనం రాయాల్సి ఉంటుంది. సో 6 ఈస్ దేర్ ఇన్ 1 టేబుల్. 1 6 are 6, 2 3s are 6, 3 2s are 6, 6 1s are 6. ఏ టేబుల్లో 6 ఉన్నాయో అవన్నిటిని మనం ఫ్యాక్టర్స్ అంటాము. యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. దెన్ whatever they ask you have to find. A intersection B కాబట్టి కామన్ ఎలిమెంట్స్ ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాసేదాన్ని ఇంటర్సెక్షన్ అంటాం అనమాట. సో 2 ఈజ్ కామన్ ఇన్ బోత్ ఏ అండ్ బి. సో 2 రాయాల్సి ఉంటుంది. 3 ఈజ్ ఆల్సో కామన్ ఇన్ బోత్ ఏ అండ్ బి. 3 కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 5 ఉంది ఇక్కడ లేదు, 7 ఉంది లేదు ఇక్కడ లేదు, 6 ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి 2 and 3 ఈజ్ వాల్యూ ఫర్ ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏలో బిలో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కలిపి రాయాల్సి ఉంటుంది. అండ్ మేక్ షూర్ దట్ ఎలిమెంట్ షుడ్ నాట్ రిపీట్. సో 1 ఇక్కడ ఉంది 1 రాయండి, కలిపి రాయండి. 2 3 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, 2 టైమ్స్ రాయద్దు, ఒకటేసారి రాయాల్సి ఉంటుంది. 2 3 5 6 7 ఒక ఆర్డర్లో రాస్తే మనం దాన్ని ఏ యూనియన్ బి అంటాం. ఏ మైనస్ బిని ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఫస్ట్ ఏ సెట్ రాయండి మైనస్ బి సెట్. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏ అండ్ బిలో క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ ఆర్ రిమైనింగ్ ఇన్ ద ఫస్ట్ సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అదే ఏ మైనస్ బి అన్న. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 20. సో నంబర్స్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 20 ఆర్ 2 3 5 7 11 13 17 19. ఎక్స్ ఇస్ ఎ హోల్ నెంబర్ లెస్ దెన్ 10. సో హోల్ నెంబర్స్ లెస్ దెన్ 10 అంటే మనకు తెలుసు 0 1 2 3 4 5 6 7 8 9. 10 ఇంక్లూడ్ చేయొద్దు ఎందుకంటే లెస్ దెన్ 10 కాబట్టి హోల్ నెంబర్ స్టార్ట్ విత్ 0. సో మనం ఏం ప్రూవ్ చేయాలండి ప్రాబ్లంలో ఇది వెరిఫై చేయాలి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఒకటే లైన్ ఉన్నది కాబట్టి ఇక్కడ రాస్తాను. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. అంటే ఫస్ట్ మనం ఏ యూనియన్ బి కనుక్కున్నాక వచ్చిన సెట్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి అనేది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేదాన్ని మనము ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఎన్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఇస్ ఎన్ ఆఫ్ బి. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని రాయడానికి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనే విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇది మనం వెరిఫై చేయాలంటే ఫస్ట్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఏ యూనియన్ బి ఏంటి? ద ఎలిమెంట్స్
in A and B put together is A union B. So 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 13, 17, 19. N of A union B అంటే 40. ఎలా వచ్చింది? ఎలిమెంట్స్ కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో A యూనియన్ Bలో 14 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు 14. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సో మనకి A యూనియన్ B, N ఆఫ్ A యూనియన్ B వచ్చింది. ఎంత? 14 ఎలిమెంట్స్ ఉన్నాయి A యూనియన్ B. ఎన్ ఆఫ్ ఏ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ 8. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎంత? 0, 1, 2, 3, 9 అంటే 10 ఉన్నట్టు. సో 0 to 9 10 ఎలిమెంట్స్ కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎన్ ఆఫ్ బి ఈజ్ 10. సో ఎన్ ఆఫ్ ఏ 8 ఉంది, ఎన్ ఆఫ్ బి 10 ఉంది. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఎలిమెంట్స్లో బి ఎలిమెంట్స్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్నే ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఏంటవి? 2, 3, 5, 7 ఆర్ ద కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ఏ అండ్ బి. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 4. ఈ 2, 3, 5, 7 4 ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 4. చూద్దాం ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయా లేదా చూద్దాం. సో ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 14 ఉంది. 8 plus 10 is 18. 18 minus 4. So left hand side 14, right hand side కూడా 18 minus 4 is 14. So we proved that LHS and RHS are equal. Therefore, n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. So this is one of the very important formula in summation method. సో ఫైండ్ ద మీన్ అనగానే ఈ మెథడ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ విధంగా హారిజాంటల్ రోస్ ఇస్తే మనము ఇలా వర్టికల్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 2 బాక్సెస్ ఇచ్చిన బాక్సెస్ని క్లాస్ ఇంటర్వెల్, దీన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటాము, దీన్ని ఫ్రీక్వెన్సీ విచ్ డినోటెడ్ విత్ ఎఫ్. నెక్స్ట్ కాలం ఏంటి అంటే మిడ్ వాల్యూస్. సో మిడ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో కూడా చెప్తాను. నెక్స్ట్ యూఐ, నెక్స్ట్ కాలం ఏంటి అంటే యూఐ అండ్ లాస్ట్ ఎఫ్ఐ యూఐ. సో ఈ విధంగా 5 వర్టికల్ కాలమ్స్ లాగా రాసుకొని ఫస్ట్ 2 ఇచ్చిన డేటా రాసుకోవాలి. థర్డ్ కాలం ఎక్స్ఐ. ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూస్, యూఐ ఎఫ్ఐ యూఐ. సో ఎక్స్ఐ వాల్యూస్, యూఐ వాల్యూస్, ఎఫ్ఐ యూ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి, ఫార్ములాలో ఎలా అప్లై చేయాలి ఈ వాల్యూస్ అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో మనం చేయాల్సింది ఏంటంటే మీన్లో ఐడెంటిఫై ద మీన్ క్లాస్. ఎందుకు ఇదే మీన్ క్లాస్ అంటే దిస్ ఈస్ ద మిడిల్ అబ్జర్వేషన్. సో ఇచ్చిన డేటాలో ఇది మిడిల్ అబ్జర్వేషన్ కాబట్టి దీన్ని మీన్ క్లాస్ అంటాం అనమాట. ఫస్ట్ మనం ఇది ఐడెంటిఫై చేసుకొని మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మిడ్ వాల్యూ? 225 ఎలా వచ్చిందో చెప్తాను. 200కి 250కి మధ్యలో వాల్యూ ఏంటి? 225. అందుకనే 225 రాసుకోవాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ మిడ్ వాల్యూ. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎక్స్ఐ. సో ఇంకోసారి చెప్తాను, 200, 250కి మధ్యలో ఉన్న నంబర్ ఏదైతే ఉందో అది మిడ్ వాల్యూ ఎక్స్ఐ రూపంలో రాయాలి. ఒకవేళ మీకు 225 ఎలా వచ్చిందో తెలియకపోతే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి డివైడ్ బై 2 చేయండి. సో 200 ప్లస్ 250 డివైడెడ్ బై 2 చేస్తే మనకి మిడ్ వాల్యూ వస్తుంది. 200 ప్లస్ 250 ఎంత? 450. 450 బై 2 ఎంత? 225. సో దిస్ ఈజ్ హౌ యూ గాట్ ద మిడ్ వాల్యూ. సో దెర్ ఆర్ 2 వేస్. ఒకటి థియరిటికల్గా ఇలా ఈ విధంగా ప్రాబ్లం చేసి మిడ్ వాల్యూ రాయటం. ఇంకోటి ఏంటంటే జనరల్గా సో అజంప్షన్ చేసుకొని ఈ విధంగా రాసుకోవచ్చు. 250, 300కి మిడ్ వాల్యూ 275. సో ఒకటి 250కి 300కి మధ్యలో 275 ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే 250 ప్లస్ 300 లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి డివైడ్ బై 2 చేయాల్సి ఉంటుంది. 250 ప్లస్ 300 గివ్స్ యూ యాజ్ 550 బై 2. 550 బై 2 ఎంత? 275. సో ఇలా రాసుకోవాలి మిడ్ వాల్యూ. నెక్స్ట్ 300కి 350కి 325. లాజికల్గా థింక్ చేయొచ్చు. 300కి 350కి మధ్యలో ఉన్న నంబర్ 325 కాబట్టి ఆ విధంగా రాసుకోవచ్చు. లేకుంటే 300 ప్లస్ 350 బై 2 గివ్స్ యూ 325. అలాగే 350కి 400కి మిడ్ వాల్యూ ఇస్ 375. 400, 450 మిడ్ వాల్యూ ఇస్ 425. సో ఐఎమ్ షూర్ దట్ మీకు ఈ వాల్యూస్ మిడ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో తెలుసుకుండొచ్చు. నెక్స్ట్ యూఐ. సో యూఐ కనుక్కోవడం చాలా ఈజీ స్టూడెంట్స్. జస్ట్ సింపుల్గా రౌండప్ చేసిన మీన్ క్లాస్లో ఇది 0 పెట్టుకోవాలి. -1 -2 అండ్ కింద +1 +2 అని రిప్రజెంట్ చేసుకొని రాయాలి. సో క్వశ్చన్ ఏదైనా దిస్ ఇస్ ద కామన్ ప్రొసీజర్. యూఐ అంటే ఎఫ్ని యూని మల్టిప్లై చేయాలి. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ,
యూ అంటే ఇప్పుడు మేము జస్ట్ నో వి ఫౌండ్ అవుట్ -1 -2 0 1 2. సో దీన్ని మల్టిప్లై చేయాలి. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 2 12. సో ప్లస్ 8 -1 ఈజ్ -8, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 1 8. 14 ఇంటూ 0 ఈజ్ 0. ఇక్కడ మాత్రం మీన్ క్లాస్లో FIUI 0 ఉంటుంది, ఎందుకంటే ఎనీ నంబర్ మల్టిప్లైడ్ విత్ 0 ఈజ్ 0. సో 10 1 10, 12 2 24. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫార్ములా యూజ్ చేసి ఈ వాల్యూస్ని ఫార్ములాలో రిప్లేస్ చేసి ఆన్సర్ కనుక్కోవాలి. సో ఒకసారి మనం టేబుల్ వేసుకున్నాక వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా ఫర్ మీన్ ఫార్ములా ఏంటి అంటే ఏ ప్లస్ సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ హెచ్. ఏ అంటే మనము మీన్ క్లాస్లో ఏదైతే మిడ్ వాల్యూ ఉందో మీన్ క్లాస్లో ఉన్న మాత్రమే మిడ్ వాల్యూని ఏ అని రిప్రజెంట్ చేయాలి. సో సిగ్మా FIUI అంటే 14, ఎలా కనుక్కోవాలో మనం ఇంతకు ముందే చూసుకున్నాము. సో సిగ్మా FI అంటే ఈ వాల్యూ. సో సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఈజ్ సిగ్మా FI. హెచ్ అంటే క్లాస్ విడ్త్, అంటే 300కి 350కి ఉన్న డిఫరెన్స్ ఎంత 50. సో హెచ్ ఈజ్ 50. మనం ఈ వాల్యూస్ని ఇక్కడ ఫార్ములాలో రిప్లేస్ చేద్దాం. ఏ అంటే 325 ప్లస్ సిగ్మా FIUI ఎంత 14 డివైడెడ్ బై సిగ్మా FI ఈజ్ 50. హెచ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ 300 అండ్ 350. 300కి 350 డిఫరెన్స్ ఎంత 50. సో మనము ఈ 50 క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో 325 ప్లస్ 14 గివ్స్ యూ 339. సో మన ఆన్సర్ కరెక్టా లేదా కనుక్కోవాలి అంటే ఈ ఆన్సర్ 339 షుడ్ లైస్ బిట్వీన్ 300 అండ్ 350. 300 350కి మధ్యలో ఉంటే ఆన్సర్ అది కరెక్ట్, లేకుంటే మనం ఇంకోసారి క్యాలిక్యులేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ స్టాటిస్టిక్స్. ఇది స్టాటిస్టిక్స్లోనే కాదు, మ్యాథ్స్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లాంగ్ ఆన్సర్లో 6 మార్క్స్కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. స్టాటిస్టిక్స్లో మీడియన్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఈ విధంగా సిచ్యువేషన్ బట్టి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. వెయిట్ ఇన్ కేజెస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఏదైనా సిచ్యువేషన్ వీ హ్యావ్ టు టేక్ దిస్ వన్ యాజ్ క్లాస్ ఇంటర్వెల్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఫ్రీక్వెన్సీ. సో ఇలా 2 బాక్సెస్ హారిజెంటల్గా ఇస్తే మనము 3 బాక్సెస్ వర్టికల్గా రాసుకోవాల్సి ఉంటుంది మీడియన్ కనుక్కోవాలంటే. ఫస్ట్ వన్ విల్ బి క్లాస్ ఇంటర్వెల్, సెకండ్ వన్ విల్ బి ఫ్రీక్వెన్సీ, అండ్ థర్డ్ కాలం మనం ఎక్స్ట్రా రాసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 2 కాలమ్స్ క్వశ్చన్లోనే ఇస్తాడు, థర్డ్ కాలం మాత్రం LCF అంటే లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలం ఎలా కనుక్కోవాలో చెప్తాను. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో 2 అదే విధంగా రాసుకోవాల్సి ఉంటుంది LCF కాలంలో. సో 2 ప్లస్ 3 గివ్స్ యూ 5. సో ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 2 ప్లస్ 3 5 ప్లస్ 3 ఈజ్ 13. ఇక్కడ ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. 2 ప్లస్ 3 ప్లస్ 8 13 ప్లస్ 6 ఈజ్ 19. సో 19 ప్లస్ 6 ఈజ్ 25. 25 ప్లస్ 3 ఈజ్ 28. 28 ప్లస్ 2 ఈజ్ 30. సో మీడియన్కి దిస్ ఈస్ ద కామన్ ప్రొసీజర్. యూ హ్యావ్ టు కీప్ ఆన్ యాడింగ్ ద ఫ్రీక్వెన్సీస్ అండ్ ఫైనల్గా ఏదైతే ఉందో దాన్ని N అంటాం అనమాట. సో N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒకసారి మనం LCF ఫైండ్ అవుట్ చేశాక వీ హ్యావ్ టు యూజ్ N/2. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇమీడియట్గా టేబుల్ అయిపోయాక నెక్స్ట్ ప్రొసీజర్ N/2 చేసుకోవాలి. సో N/2 ఎందుకు అనేది నేను చెప్తాను. N/2, N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ, మనకి ఎంత వచ్చింది 30. ఇవన్నీ యాడ్ చేస్తే 30 వచ్చింది కాబట్టి N ఈజ్ 30 డివైడెడ్ బై 2. 30/2 ఈజ్ 15. సో 15 కమ్స్ ఆఫ్టర్ 13 కాబట్టి సో తర్వాత 13 తర్వాత ఏదైతే నెంబర్ ఉందో దాన్ని మనము రౌండ్ అప్ చేసి మీడియన్ క్లాస్గా సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇంకోసారి టేబుల్ అయిపోయాక N/2 తీసుకొని 15 రాసుకోవాలి. 15 ఏ నెంబర్ తర్వాత వస్తుంది 13 తర్వాత వస్తుంది కాబట్టి దాన్ని మీడియన్ క్లాస్ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మనకి 20 వచ్చింది అనుకో, N/2 ఫర్ ఎగ్జాంపుల్ 20 వచ్చింది అనుకో, 20 కమ్స్ ఆఫ్టర్ 19 కాబట్టి దిస్ వన్ విల్ బికమ్ 60 to 61 విల్ బికమ్ మీడియన్ క్లాస్. సో ఒక్కసారి మనం మీడియన్ క్లాస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాక వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా. Formula for median is L plus N/2 minus CF by F into H. L అంటే లోవర్ బౌండరీ, లోవర్ లిమిట్. సో మనం మీడియన్ క్లాస్లో లోవర్ లిమిట్ ఏంటి 55. సో మనం L ప్లేస్లో 55 రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. N/2 ఆల్రెడీ N/2 వాల్యూ మనకు తెలుసు 15 మైనస్ CF అంటే ఇది ఏదైతే 13 ఉందో నెంబర్ దట్ ఈస్ CF బై F అంటే ఫ్రీక్వెన్సీ. మీడియన్ క్లాస్లో సెలెక్ట్ చేసుకున్న ఫ్రీక్వెన్సీ ఏంటి 6. సో F ప్లేస్లో 6 రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. హెచ్ అంటే క్లాస్ విడ్త్. సో క్లాస్ విడ్త్ ఎంత 60 55కి డిఫరెన్స్ ఎంత 5. సో యూ హ్యావ్ టు రైట్ 5. సో డోంట్ డిస్టర్బ్ దిస్ 55 లాస్ట్ స్టెప్. సో 55 అదే విధంగా రాసుకోండి. 15 మైనస్ 3 ఈజ్ 15 మైనస్ 3 ఈజ్ 2 డివైడెడ్ బై 6 ఇంటూ 5.
So 55 right as it is, 2 5s are 10 by 6. So 55 plus 10 by 6 value మనకి ఎంత వచ్చింది 1.6. సో 55 plus 1.6 is 56.6. చాలా మంది స్టూడెంట్స్ రాంగ్ చేసుకుంటారు. దే విల్ డూ ద క్యాలిక్యులేషన్ లైక్ దిస్ 1.6 సో 11 సో 77.1 రాసుకుంటారు. ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే 55 is a number with decimal 0 and 1.6 you have to represent like as it is. So 56.6 is the answer. So మన ఆన్సర్ ఇట్ షుడ్ లై బిట్వీన్ ద మీడియన్ క్లాస్ విత్ 55 టు 60 మధ్యలో ఉంది కాబట్టి 56.6 అవర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఒకవేళ మన ఆన్సర్ 55 టు 60 మధ్యలో లేకుంటే మనం ఇంకోసారి క్యాలిక్యులేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద మీడియన్. స్టాటిస్టిక్ చాప్టర్లో మోడ్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఈ విధంగా బాక్స్ ఇస్తాడు హారిజెంటల్ కాలంలో. మనం వెర్టికల్ కాలంలో 2 బాక్సెస్ ఈ విధంగా రాసుకోవాలి. క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ. ఇచ్చిన డేటాని ఇలా వేసుకున్నాక ఫస్ట్ స్టెప్ ఏంటంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. సో 7, 2, 14, 10, 2, 3, 2లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 14 కాబట్టి దాన్ని మోడల్ క్లాస్గా సెలెక్ట్ చేసుకొని F1తో డినోట్ చేయాలి స్టూడెంట్స్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ మోడ్. సో పైన ఫ్రీక్వెన్సీని F0, కింద ఫ్రీక్వెన్సీని F2తో డినోట్ చేసి మనము ఫార్ములా రాసుకోవాలి. మోడ్ ఫార్ములా ఏంటి అంటే ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. సో ఇందులో ఎల్ అంటే ఏంటి అంటే మోడల్ క్లాస్, సెలెక్ట్ చేసిన మోడల్ క్లాస్. ఎందుకంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఈ క్లాస్ విడ్త్ ఉంటుంది కదా, దాంట్లో 100 లోవర్ లిమిట్ ఏమో ఎల్ అంటాం అనమాట. సో ఇక్కడ ఎల్ లోవర్ లిమిట్ ఏమో 100, F1 మనకు ఆల్రెడీ తెలిసిందే 14, F0 2, F2 10 అండ్ హెచ్ అంటే ఈ ఫార్ములాలో హెచ్ అంటే విడ్త్ ఆఫ్ ద క్లాస్. అంటే 100 టు 150 డిఫరెన్స్ ఎంత 50. సో 150లోంచి 50 పోతే 50. సో దట్ ఈస్ ద హెచ్. సో మనకి ఈ అన్ని టర్మ్స్ తెలిసినాయి కాబట్టి ఇప్పుడు మనము ఈ ఫార్ములాలో రిప్లేస్ చేద్దాం. సో ఎల్ వాల్యూ ఈజ్ హౌ మచ్ 100, F1 14, F0 2, F1 14, F0 2, F1 minus F0 by 2F1. So 2F1 అంటే twice F1, 14 కి twice ఏమో 28 minus F0 which is 2 minus F2 which is 10 into H. H అంటే width of the class which I just now told, it is 50. So first don't disturb this 100 till last step student. So 100 అలాగే పెట్టుకొని 14 minus 2 is 12, 28లో నుంచి 12 తీస్తే 16 into 50. So 12 5s are, so 12 into 50 is 600 by 16. 600 by 16 is 37.5. Now we have to add this 100 to 37.5 which is 137.5. మన ఆన్సర్ కరెక్టో లేదో తెలుసుకోవాలంటే అవర్ ఆన్సర్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ దిస్ ఇన్ బిట్వీన్ 100 టు 150లో ఉంటేనే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అదర్వైజ్ అవర్ ఆన్సర్ ఈస్ రాంగ్. So 137.5 lies between 100 to 150. So our answer is correct. Prove root 5 is a irrational number. So let us assume root 5 is a rational number. Rational number means we can express it in a by b or p by q form. So on squaring on both sides, so root 5 whole square is equal to p by q whole square. So square root cancel, 5 is equal to p square by q square. So division goes to that side, will become multiplication. 5q square is equal to p square. We will take it as a first equation, or p square by 5 is equal to q square. Since 5 dividing p square, 5 also divides p. This is by theorem 1.6. So p is a multiple of 5. So we'll take it as a first part of the theorem. Let us assume that p is equal to 5m, where m is a integer. So p square is equal to 25m square, as we are squaring on both sides from equation 1 and 2. So this is the first equation and this is the second equation. From equation 1 and 2 we get 5q square is equal to 25m square, because p square is nothing but 5q square. We are replacing p square from first equation as 5q square. So 5q square is equal to 25m square, 5 ones are 5 5s are. So q square is equal to 5m square. 5 divides q square, so 5 also divides q, again by theorem 1.6. So hence p and q are common factors of 5. In first equation, first part of the theorem, 5 is having a common factor for p, and also in the second part of the theorem, 5 is also having the common factor for q. So this is contradiction because our assumption is wrong. Root 5 is rational number, what we have assumed. So this is
False. So we conclude that root 5 is irrational number. Find the area of quadrilateral whose vertices taken in order are A 1 comma 1, B 7 comma minus 3, C 12 comma 2, D 7 comma 21. మనం ఈ ప్రాబ్లంలో ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ కనుక్కోవాల్సి ఉంటుంది విత్ 4 వర్టిసెస్. మనకి 10th క్లాస్లో ఎలాంటి ఫార్ములా లేదు ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ కనుక్కోవడానికి 4 వర్టిసెస్ ఇస్తాయి. సో మనం ఏం చేయాలి అంటే ఈ గివెన్ కోఆర్డినేటర్ని డయాగ్నల్తో 2 ట్రయాంగిల్స్ ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో డ్రా ఏ డయాగ్నల్ ఏసీ అయినా బీడీ అయినా ఏదైనా ఒక డయాగ్నల్ డ్రా చేస్తే మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. సో ఏబిసి ఈజ్ ఎ వన్ ట్రయాంగిల్ అండ్ ఏసిడి ఈజ్ అనదర్ ట్రయాంగిల్. సో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉంది విచ్ ఇస్ ఆఫ్ x1 y2 మైనస్ y3 సో ఆన్. ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వస్తుంది. యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ లైక్ దిస్. అనదర్ ట్రయాంగిల్ ఏసిడి, ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి వర్టిసెస్ ని కనుక్కుంటే ఇంకో ఆన్సర్ వస్తుంది. ఈ రెండు ఆన్సర్లను యాడ్ చేస్తే విల్ గెట్ ద ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ ఏబిసిడి. సో ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో మనం ఇచ్చిన పాయింట్స్ని ఈ విధంగా రాసుకోవాలి ఏబిసిడి. సో ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ ఇంతకుముందు చెప్పాను ఏబిసిడి ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి ఈ సెకండ్ ట్రయాంగిల్. సో ఏబిసిని వర్టిసెస్ ఈ విధంగా రాసుకోండి 1 కామా 1 7 కామా మైనస్ 3 12 కామా 2 రాసుకొని వి నో ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2. సో x1 y1 x2 y2 x3 y3 ఏబిసి వర్టిసెస్ మాత్రమే తీసుకొని ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి గాట్ ఇట్ యాజ్ 25 స్క్వేర్ యూనిట్స్. అలాగే ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి చేయాలి. సో ఏసిడి పాయింట్స్ ఏంటి? ఏ ఇస్ 1 కామా 1 x1 y1 అనుకోవాలి, సి పాయింట్ 12 కామా 2 x2 y2 అనుకోవాలి అండ్ డి పాయింట్ ఈస్ 7 కామా 21 x3 y3 అనుకొని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేయాలి. మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు కదా. ఈ 3 పాయింట్స్ ఫార్ములాలో అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి విల్ గెట్ ఇట్ యాజ్ 107 స్క్వేర్ యూనిట్స్. మనకు కావాల్సింది ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. దట్స్ వాట్ వీ యాడెడ్ ఇన్ ద బిగినింగ్. సో 25 plus 107 gives you the area of quadrilateral ABC. So area of quadrilateral ABCD is 132 square units. Show that the points A 1 comma 2, B 5 comma 4, C 3 comma 8, D minus 1 comma 6 are the vertices of a square. సో ఈ పాయింట్స్ స్క్వేర్ వర్టిసెస్ అండి. ఒకవేళ క్వశ్చన్ స్క్వేర్ ఇస్తే ఫైన్, ఒకవేళ స్క్వేర్ బదులు రాంబస్ ఇచ్చిన, రెక్టాంగిల్ ఇచ్చిన, పారలోగ్రామ్ ఇచ్చిన ప్రొసీజర్ సేమ్ స్టూడెంట్స్. సో ఈ 4 కోఆర్డినేటర్స్ కి ఒకటే ప్రొసీజర్. అదేంటి అంటే మనం డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఎన్ని టైమ్స్ అంటే ఈ క్వశ్చన్లో 6 టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఒకటి సైడ్ ఏబి, డిస్టెన్స్ బిట్వీన్ సైడ్ బీసీ, సెకండ్ థర్డ్ ఇస్ డిస్టెన్స్ బిట్వీన్ సైడ్ సిడి అండ్ డిస్టెన్స్ బిట్వీన్ సైడ్ ఏడి అండ్ డయాగ్నల్స్ ఏసీ బీడి. సో 6 టైమ్స్ 4 సైడ్స్ 2 డయాగ్నల్స్ 6 టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. మనందరికి తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఈజ్ రూట్ ఓవర్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఏబి అంటే ఫస్ట్ ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈ సైడ్ ఏబి. సో ఏ పాయింట్ ఎంత 1 కామా 2 అండ్ బి పాయింట్ ఈస్ 5 కామా 4. సో వీ కెన్ రిప్రజెంట్ విత్ x1 y1 x2 y2 రిప్రజెంట్ చేసి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా మనందరికి తెలుసు రూట్ ఓవర్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇది రాయకుండా సరిపోతుంది, ఇక్కడ దాకా రాసిన ఫైన్. సో బీసీ నౌ యూ విల్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ బి అండ్ సి. అలాగే x1 y1 x2 y2 రిప్రజెంట్ చేసుకొని డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ బీసీని సేమ్ ఫార్ములాలో అప్లై చేయాలి. సో ఇక్కడ 3 minus 5 which is minus 2 square is 4 and 8 minus 4, 8 minus 4 value is 4 square which is 16. So root 4 plus root 16 is root 20. సో ఇప్పుడు మనం ఏబి కనుక్కున్నాము, బీసీ కనుక్కున్నాము, విల్ ఫైండ్ సిడి. సో x1 y1 x2 y2 అని రిప్రజెంట్ చేసుకొని సిడిలో ఫైండ్ అవుట్ చేస్తే మనకి సేమ్ రూట్ 20 వచ్చింది. ఏడి వాల్యూ ఇస్ ఆల్సో వి గాట్ ఇట్ యాజ్ రూట్ 20. సో క్లియర్లీ వి అబ్జర్వ్ దట్ ఏబి బీసీ సిడి డిఏ అన్ని సైడ్స్ సేమ్ వాల్యూ వచ్చాయి, దట్ ఈస్ రూట్ 20. విల్ యూస్ 2 more టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా ఫర్ డయాగ్నల్స్. సో ఫస్ట్ డయాగ్నల్ ఏసీ రిప్రజెంట్ చేద్దాం. సో x1 y1 ఈ డయాగ్నల్ ని x2 y2 గా రిప్రజెంట్ చేద్దాం. సో నౌ విల్ రిప్లేస్ ఇన్ ద ఫార్ములా. ఆల్రెడీ ఒక డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఏసీ విల్ ఫైండ్ అదర్ డయాగ్నల్ విచ్ ఈస్ బీడి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే డయాగ్నల్ సేమ్ ఉన్నాయి, అన్ని సైడ్స్ సేమ్ ఉన్నాయి. సో ఆల్ సైడ్స్ ఆర్ సేమ్ విచ్ ఈస్ రూట్ 20 అండ్ 2 డయాగ్నల్స్ ఆర్ ఆల్సో సేమ్ విచ్ ఈస్ రూట్ 40. ఒకవేళ సైడ్స్ సేమ్ ఉండి డయాగ్నల్స్ కూడా సేమ్ ఉంటే
These are the vertices of a square.